మహేష్, గౌతమి చౌదరి వీరిద్దరి వ్యక్తిగత వివాదం ఈరోజు మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇద్దరు వ్యక్తుల వివాదం వాళ్ళ పర్సనల్, అంటే ఒక మీడియా కానీ మూడో వ్యక్తి కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు, అవి డిస్కస్ చేయకూడదు. కానీ వారిద్దరి గొడవ ఈరోజు పరిధి దాటి మీడియాని దాటి మరో వ్యక్తుల బిడ్డల వరకు వాళ్ళ కుటుంబాలకు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే శేఖర్ భాష ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళారు, గౌతమి చౌదరి చాలా దారుణంగా వాళ్ళ కూతుర్ని, శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని కూడా టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్స్ చేస్తుంది, అసలు మొత్తం ఈ వివాదంలో ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా శేఖర్ భాష గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. సార్, ఇది వరకు మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయితే ఒక సబ్జెక్ట్ మీద చాలా కాంక్రీట్గా జరిగిన డిస్కషన్ అది. కానీ ఇలాంటి ఓ సిచ్యువేషన్లో మీతో ఇంటర్వ్యూ చేయాల్సి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల గొడవ నిజానికి మాకెవ్వరికి అవసరం లేదు, మీడియాలో చర్చకు రాకూడని అంశం. వాళ్ళ ఇద్దరు 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకొని ఒక పరిష్కారం కనుక్కొని బయటికి రావాలి. కానీ వీళ్ళిద్దరి వివాదం పరిధి దాటిపోయి ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూశాను. నాకు తెలిసి మీ పాప వయసు ఒక 3 ఏళ్ళు ఉంటుంది సార్. మీ పాప మీద గౌతమి చౌదరి గారు చేస్తున్న కామెంట్స్, నేను పాప జోలికి వస్తే ఏం చేస్తావు, ఇలా మాట్లాడుతున్నారు. సార్, నాకు వాళ్ళిద్దరు గొడవ గురించి, వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, వాళ్ళు ఎందుకు మీడియాకి ఎక్కడ నాకు అనవసరం సార్, వాళ్ళ పర్సనల్ అది. అసలు వాళ్ళిద్దరు వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళాడు, ఈరోజు మీ కూతురికి మీరు వార్నింగ్ వాళ్ళ ద్వారా వచ్చేంత స్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, నాకు ఇది కాస్త వివరంగా చెప్పండి. సార్, వాళ్ళ ఇద్దరు వివాదంలోకే కాదు, ఎవరిద్దరు వివాదంలోకి మన మీడియా వాళ్ళు ఎవ్వరు పోరు. అవును, ఎవడైనా సరే ఎందుకు వస్తాడంటే, నువ్వు మీడియాలో యూట్యూబ్లో ఏదన్నా సరే ఒక వీడియో పెడితే దానికి సంబంధించి కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన డిబేట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా న్యూస్లో ఛానల్లో చెప్పడం అంటే ఏంటి, ప్రపంచం మొత్తం అది చూడండి, నన్ను చూడండి అని చెప్పి రాజాకి చూపిస్తారు, ఆయనకి చూపిస్తారు, నాకు చూపిస్తారు, అందరం చూడాలనే కదా వాళ్ళు పెట్టింది. చూసినప్పుడు ఏం చేయాలి, ఎవడు ఒపీనియన్ వాడు చెప్తాడు. ఎస్పెషల్లీ కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని, ఇలా లేకపోతే న్యూస్ అనాలిసిస్ చేసేవాళ్ళు. నేను నిన్న కూడా మన జగవత్ బాబు గురించి మాట్లాడాము, అంతకుముందు ఆవిడ కడలి ఆవిడ గురించి మాట్లాడాము, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం మనం. సో ఏ న్యూస్ వచ్చినా నన్ను ఇలా పిలిచి దానికి సంబంధించిన మీ ఒపీనియన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి అని అడుగుతారు. ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు తీసుకుంటారు. అలా ఈ ఇన్సిడెంట్ కూడా ఆవిడ బయట పెట్టుకోవడం వల్ల వచ్చింది తప్ప, చెప్పాలంటే ఆయన కూడా ఏ రోజు బయటికి రాలి. అవును, ఇవిడే ఫస్ట్ కేసు పెట్టింది, 498A పెట్టింది. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే 498A పెట్టగానే ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని అంతా చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో బేస్లెస్ ఎలిగేషన్సే ఉన్నాయి తప్ప ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నట్లేవు. ఓకే. సో తర్వాత టీవీ ఛానల్స్కి ఎక్కింది, ఏవో ఆధారాలు చూపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన కొట్టిన ఆధారము, తిట్టిన ఆధారము, వరకట్నం అడిగిన ఆధారం ఒక్కటే లేదు దాంట్లో. చూపించే ఆధారాలల్లో ఈయనకి వేరే ఎఫ్ఐఆర్లు ఏవో ఉన్నాయి, అది కూడా ఎవరో ఇద్దరు కలిసి నడుచుకుపోతుంటే వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా ఆవిడ చూపించడం అనేది చూస్తున్నాం. సో బేసికల్లీ వాళ్ళ గొడవలో మనకెందుకు అనేది మీరు నన్ను అడగడం కాదు, మీరే ఆర్ఎల్స్ ఇలాంటి ఛానల్సే కూర్చోబెట్టి నన్ను దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగి తర్వాత ఒక రోజున వాళ్ళ గొడవలకు మీరు ఎందుకు వెళ్ళారు అని అడిగితే అది విచిత్రంగా ఉంటుంది. అంటే అది మా పని కాబట్టి నేనే కాదు, చాలామంది న్యూస్ అనలిస్టులు ఉంటారు, లేడీ యాక్టివిస్టులు ఉంటారు, లేకపోతే రకరకాల ఎంతోమంది ఉన్నారు కదా అనలిస్టులు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. మీ ఛానల్లో నేనేనా బోళ్ళందరూ మాట్లాడతారు కదా. సో వాళ్ళ టాపిక్ తీసినప్పుడు నా ఒపీనియన్ చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది నాకు. ఖచ్చితంగా నేను మాట్లాడచ్చు. ఐ డోంట్ నీడ్ టు బి ఏ జర్నలిస్ట్ ఆర్ ఏ ఎక్స్పర్ట్. ప్రతి ఒక్క పౌరుడికి వాడి ఒపీనియన్ చెప్పే హక్కు వాడుకుంటుంది. మనం చాలా మొదటి నుంచి చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వద్దాం సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు తెప్పించుకొని చదువుకున్న తర్వాత మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి, మీరు ఏం మాట్లాడారు? సో నేను అదే చెప్పాను, ఇది ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్లు కనిపించట్లేదు, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ లాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒకవేళ ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఆవిడ ఆల్రెడీ మీడియాకి వచ్చేసింది కాబట్టి ఆ మీడియాలో ఆవిడ ఇప్పటికే చూపించి ఉండాలి. ఆవిడ నన్ను గృహహింసకి గురి చేశారని చెప్పిన ఆవిడ ఒకనొక ఛానల్లో కూర్చొని ఇవన్నీ కూడా ఆవిడ ఒక 50 లేకపోతే 20 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రావడం జరిగింది. సో నన్ను కడుపుతూ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని తోశాడు అతి క్రూరంగా. ఒకటి, ఇంకొకటి నాకు మరీ దారుణంగా 25,000 శారీయే కొనిపెట్టారు.
ఆయనకి ₹1,00,000 ప్యాంటు కొనిపెట్టి నాకు 25,000 కొనిపెట్టారు అనేది ఆవిడ రెండో దాంట్లో. ఈ రకంగా ఆవిడ గృహహింస చేశారు. 25,000 పాపం. మరి తర్వాత ఇంకొకటి ఏంటి, ఈవిడ్ని ఒకానొక టైంలో ఇలా గొంతు మీద పట్టుకుని ఇట్లా తోశాడు. ఇంకో టైంలో ఏదో తిట్టాడు, కట్నం తెమ్మని అడిగాడు, ఇలాంటివేవో పెట్టారు. సో వీటిలో దేనికి ఆవిడ సాక్ష్యాలు చూపించాల. మీడియాకు వచ్చి పుంఖాలుగా రోజు వాళ్ళ మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అక్క మీద. ఆవిడ ప్రాబ్లం ఏంటి, ఈయన తిట్టాడనేది. వాళ్ళ అక్కకి ఎవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, లేకపోతే వాళ్ళ అమ్మ పక్కలేసిందనో, ఇటువంటి మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అవును. అండ్ వాళ్ళు లేని వాళ్ళని, వీళ్ళు రాజవంశం వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కనీసం బాత్రూమ్ కూడా లేదని, వీళ్ళ దగ్గర చాలా జమీందారీ వంశం అన్నీ ఉన్నాయని, నేను భరణం కోసం చేయట్లేదు, నాకు డైవర్స్ ఇస్తే చాలు మొర్రో అని. సో అట్లీస్ట్ ఈ యాంకర్లు ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో ఆ కనీసం అడిగారు, మీకు ఏం కావాలమ్మా, బాగుంది మీరు పెట్టారు కేసు, మీకు ఏం కావాలి? డైవర్స్ కావాలి, నాకు ఇంకేం వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు. సో తర్వాత మధ్యలో గిస్మత్ మండిని పట్టుకొచ్చారు. అవును, అది నాది, నేను చేశాను, అది ఇది అన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక వీడియో దొరికింది. దాంట్లో అంతా ఆయనే చేశాడని ఈవిడే చెప్పింది. నేను చూసాను ఆ వీడియో, స్వతహాగా తనే చెప్పున్నారు. 2021. అవును, 2021లో ఆవిడ ఒక బ్రాంచ్ ఓపెనింగ్కి, విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్కి నిఖిల్ సిద్ధార్థ్ హీరో పక్కన కూర్చొని చెప్పిన వీడియో అది. సో మనం ఏ రోజు ఆవిడని బూతులు తిట్టింది లేదు, లేకపోతే ఆవిడకి వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ఆపాదించింది లేదు. మనం అడిగింది ఒకటే, బిడ్డకి తండ్రిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఒకటి, నిజంగా నీదైతే మొన్న 25 జనవరి వరకు ఆయన పేరు మీద ఉంది, 25 జనవరి ఎండింగ్లోనే నీ పేరు మీద రిజిస్టర్ చేశారు, మరి మొదటి నుంచి నాదే అని చెప్తున్నప్పుడు ఇది ఎందుకైంది? దీనికి సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వద్దనుకుంటే తప్పించుకోవచ్చు కూడా. అవును, అడగడమే తప్పులాగా, అడిగితే అవతల వ్యక్తి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేస్తావు, ఫ్యామిలీ మీద దాడి చేస్తావు, కూతురుని అంటావు. మనం అడిగింది సహేతుకరమైన ప్రశ్నలు. ఇప్పుడు నువ్వే మీడియాకు వచ్చి చెప్పావు కదా. తర్వాత ఈ అబ్బాయిని ఏదో రకంగా వాళ్ళ నాన్న వాళ్ళకి ఇష్టమైన పార్టీలో చేర్పించాలని చెప్పి ట్రై చేసి అటువంటి పనులు చేసినట్టుగా వాళ్ళ శ్రేయోభిలాషులు కొంత చెప్పిన నేపథ్యంలో అది ఉందా? ఎందుకంటే మీ నాన్న ఏకంగా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్ళు వేసిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. అంటే దీనికి ఏం సంబంధం లేదు కదా, అవన్నీ దేనికి? ఎందుకు అంటే వీళ్ళేమో టీడీపీ ఫ్యామిలీ, వీళ్ళేమో వైసీపీ ఫ్యామిలీ. ఓకే, సో ఆ గొడవలు మీ దీంట్లో కూడా వచ్చాయా? సో ఏంటంటే మనకి వస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ క్లియర్గా కనబడుతుంది, వాళ్ళ నాన్న వాళ్ళు క్లియర్ కట్గా వద్దనుకున్నారు. వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్పారు ఆ విషయం వచ్చి. సో ఇవన్నీ కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు అడిగామ్మా. అడిగితే ఇదేమన్నా భూతా? లేదు, అడగకూడదా? సో మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు. బట్ ప్రజలకు వస్తున్న డౌట్లు, నాకు వస్తున్న డౌట్లు లేదు, ఆయన శ్రేయోభిలాషులకు వస్తున్న డౌట్లు కావచ్చు, వాళ్ళు మన ముందుకు ఏవో ఫార్వర్డ్లు పంపిస్తారు, ఇవన్నీ నిజమా కాదా కొంత పరీక్ష చేసుకోవచ్చు, మనం అడగచ్చు. అసలు మాట్లాడకూడదు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిన దానికి భజన చేయాలి. అవతల వాళ్ళు ధర్మ మహేష్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని తీసుకెళ్ళి వాడు పక్కలో పడుకోబెట్టండి అని చెప్పి అంటారు.